సమయంలో ఈ కృపా పండుగలను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున మీ మహిమార్థమై యేసుక్రీస్తు నామ మహిమార్థమై మేము ప్రారంభించుచున్నాము. ప్రారంభించుచుండగా మీ మహిమ ఈ ప్రాంగణమంతా దిగి వచ్చునుగా. ఈ స్థలమంతా మీ సన్నిధి చేత నింపబడునుగాక. ఈ స్థలములో అడుగుపెట్టిన ఎవ్వరు కూడా ఉత్త చేతులతో ఇక్కడి నుంచి వెళ్ళకూడదు ప్రభువా. మీ ఆశీర్వాదాలు పొందుకొని వెళ్ళాలి. బంధకాల నుంచి విడుదల పొందుకొని వెళ్ళులాగున మీ మహిమని స్థలములో ఉంచుమని 3 రోజులు ఈ పండుగలను యేసుక్రీస్తు మహిమార్థమై మేము ప్రారంభిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ కొట్టాలి కొట్టాలి చప్పట్లు చప్పట్లు కొట్టాలి చప్పట్లు చప్పట్లు కొట్టాలి చప్పట్లు. yes కొడుతూనే ఉండాలి చప్పట్లు. హల్లెలూయా 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 యెహోవా రామా హల్లెలూయా యెహోవా ఎలిషా 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 మన మధ్యలో దైవ సేవకులు ఉన్నారు, సమాజానికి మేలు చేయుటకు నాయకులు ఉన్నారు. అంత మాత్రమే కాదు, మీతో ఎల్లప్పుడూ ఆత్మీయమైనటువంటి నడిపింపులో మిమ్మల్ని పురికొల్పుతూ బలపరుస్తూ ప్రార్థన చేస్తూ అన్ని విషయాల్లో బాధలో కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో మీకు తోడుగా ఉంటూ మీకు ఎల్లవేళలా అంటిపెట్టుకొని ఉన్నటువంటి దైవజనుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా చెప్పాలి ఎవరు? మీ పాస్టర్ గారే. దేవునికి స్తోత్రం. పాలరాజు గారు, వారి కొరకు కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. కళ్ళు మూసుకోండి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఓ ఓరి మన జీసస్. పరిశుద్ధాత్మ దేవా నీకే మహిమ కలుగును గాకయ్యా. పరిశుద్ధాత్మ దేవా నీకే మహిమ కలుగును గాకయ్యా. ఈ కృపా పండుగలలో అయ్యా నీ ఉన్నతమైన ప్రణాళిక, నీ చిత్తము నీ ప్రజలందరూ ఎరుగుదురుగాక. ఈ ప్రాంతం అంతటిలో ప్రభువా నీ కృప విస్తరించునుగాక. ఎవరెవరు ఏ ఆశతో ఏ కోరికతో ఏ ఉద్దేశముతో ఇదిగో ప్రభు మీ సన్నిధికి చేరారో వారందరి జీవితాలలో ఈ దినం ఒక నూతనమైన ద్వారం తెరవబడునుగాక. ఈరోజు ఒక నూతనమైన అభిషేకపు కాంతిలో వారందరూ కూడా ప్రభువా విరాజిల్లుదురుగాక. ఓ తండ్రి స్తోత్రాలు. తేజరిల్లుదురుగాక. నీ వాక్యమును ప్రభువా ప్రకటిస్తుండగా వారు ప్రభువా స్తోత్రాలు పరిమళించుదురుగాక. అయ్యా వారు తండ్రి దగ 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 మండుతున్నటువంటి అగ్ని కణికల వలె అయ్యా నీ అభిషేకములో మండుదురుగాక. నీ వాక్యమును ఎత్తిపడుతుండగా ఇదిగో ప్రభువా ఆయన తన వాక్కును పంపి తన వారిని బాగు చేసేనని ప్రభుని వాగ్దానం ఎత్తిపడుతున్నాను. వారు ప్రభు బాగుపడాలయ్యా, వారు ప్రభు బాగుపడాలి. ఇదిగో తండ్రి నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వారికి వెలుగు కలిగేదో అని వాగ్దానం ఎత్తిపడుతున్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఇదిగో నీ హృదయాన్ని దేవుని వైపుకు తిప్పుకో. దేవుడు నీతో మాట్లాడాలని ఇదిగో నువ్వు కోరుకో.
ప్రభువా ఈ కృపా పండుగలో నేను వచ్చాను, ఇదిగో ఈ కృపా కాలంలో నేనున్నాను, ఇదిగో నీ కృపా వాక్యము ఇదిగో తండ్రి నాకు అనుగ్రహించు, నా స్థితిని మార్చయ్యా, నా గతిని మార్చయ్యా, నా యొక్క ప్రభు పరిస్థితులన్నీ అయ్యా నీ వశం చేసుకున్నానా అని ప్రభుని అడగండి. ప్రభుని అడగండి. దేవుడు ఆయన వాక్యము చేత నేను బలపరుస్తున్నాడు. హల్లెలూయా, థాంక్యూ జీసస్. తండ్రి నీ వాక్యం ఎత్తిపడుతుండగా మీరు మహిమ పొందుమని సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. గడికి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపడతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో మీరందరికీ ఒక సత్యం చెప్తా, ఒక సత్యం చెప్తా. దేవుని యొక్క ప్రణాళికలో మనమందరం కూడా ఒక సత్యం తెలుసుకుందాం. ఆమేన్, ఆమేన్. ఒకసారట ఒక చిన్న బాలుడు, చిన్న పిల్లవాడు తాత దగ్గరికి వచ్చి, తాత తాత ఈ ప్రపంచంలో అన్నిటికంటే బలమైనది ఏంది అని అడిగాడట. జాగ్రత్తగా వినాల. ఈ ప్రపంచంలో అన్నిటికంటే బలమైనది ఏంటి అని అడిగాడట. అడిగితే ఆ తాత అన్నాడట, ఒరే నాన్న మనమడా, ఈ ప్రపంచంలో అన్నిటికంటే బలమైనది ఏంది అని నన్ను అడుగుతున్నావు, బాగానే ఉంది, ఏంటో నేను కూడా నీకు చెప్తాను నాన్న, సరే ఇక్కడికి రా అని చెప్పేసి ఆ చిన్న మనమని చేతి పట్టుకొని తీసుకొని ఆ ఇనుము దగ్గరికి వెళ్ళాడట. ఎక్కడికి వెళ్ళాడు? ఇనుము. ఇనుము అంటే తెలుసు కదా, లోహ, ఐరన్. ఇనుము దగ్గరికి తీసుకెళ్ళాడట. ఈ ఇనుము దగ్గరికి తీసుకెళ్ళి ఈ ప్రపంచంలో అన్నిటికంటే బలమైనది ఏంటి అని అంటే ఇనుము బిడ్డ. ఇనుము వంగదు, దాన్ని ఎవరైనా వంపాలను చాలా కష్టం. పెద్ద పెద్ద బ్రిడ్జిలు, పెద్ద పెద్ద కట్టడాలు, పెద్ద పెద్ద ఏమంటారు విమానాలు కావచ్చు, లేకపోతే రైళ్లు కావచ్చు, కార్లు కావచ్చు, ఏదైనా ఇనుముతోనే తయారైతుంది. చాలా దృఢమైనది, గట్టిది. ఈ ప్రపంచంలో బలమైనది ఇనుము. ఇనుము దగ్గరికి పోవాలట. ఇనుము ఈ ప్రపంచంలో బలమైంది అని చెప్పాడట. అయితే ఆ ఇనుము ఈ ముసలాడితో చెప్తుందట, ఏ ముసలోడా, ఓ పెద్దోడా, నువ్వు బాగానే చెప్తున్నావు ఇనుము ఈ ప్రపంచంలో అన్నిటికంటే బలమైనదని, కానీ నన్ను అగ్నిలో వేసేస్తే నేను కరిగిపోతా అన్నదట. హల్లెలూయా. ఈ ప్రపంచంలో అన్నిటికంటే బలమైనది ఏంది? ఇనుము. కానీ ఇనుము అగ్నిలో వేస్తే కరిగిపోతా అన్నదట. అయితే ఆయన సరే ఇప్పుడు అగ్ని దగ్గరికి వెళ్దాము, నా మనమనికి అగ్నికి చూపిస్తా అని, నానా ఇగో ఇనుము అగ్నిలో వేస్తే కరిగిపోతుందట. అయితే అగ్ని ఈ ప్రపంచంలో అన్నిటికంటే బలమైనది, అగ్నికి నువ్వు జై కొట్టు, నమస్కారం చెయ్యాలని చెప్పిందట. ఈ ప్రపంచంలో అన్నిటికంటే బలమైనది అగ్ని అని అగ్ని దగ్గరికి వెళ్ళి, ఓ అగ్ని, ఈ ప్రపంచంలో నువ్వు అన్నిటికంటే బలమైన వాడవు, ఎందుకంటే ఇనుమునే కరిగించావు, ఇనుమే కరిగిపోతుంది. ఎందుకంటే కంసాల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చూస్తాం, వాడు ఇనుమును అగ్నిలో పెట్టి దాన్ని బాగా దంచి కొట్టినప్పుడు అది వంగిపోతుంది. ఏ రీతిగానే దాన్ని మలుచుకోవచ్చు. అయితే ఇనుము దగ్గరికి వెళ్ళి ఆ మనమడు, ఆ తాత ఇనుముకు నమస్కారం చేసి, ఈ ప్రపంచంలో బలమైన వాడవు అగ్ని, నీవే కదా, నీవు ఇనుమును కూడా ఏమంటారు కరిగించేస్తున్నావు అని అంటే, అగ్ని అన్నదట, ఓ ముసలోడా, ఓ పెద్దోడా, బాగానే ఉంది, ఇనుము బలమైందని నువ్వు అనుకుంటున్నావు, అయితే నా మీద నీళ్ళు పోస్తే నేను ఆరిపోతా అన్నాడట. హల్లెలూయా. ఇనుము అగ్ని దగ్గరికి వెళ్తే అగ్ని నీళ్ళు పోస్తే అది ఆరిపోతా అన్నదట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రపంచంలో అన్నిటికంటే బలమైనది ఏది? ఇనుమా, లేకపోతే అగ్నా, లేకపోతే నీరా? అయితే నీటి దగ్గరికి వెళ్దాం, నీరు అగ్నిని కూడా ఆర్పేస్తుంది అని చెప్పేసి నీటి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసిందట. దేవునికి స్తోత్రం. నీరు అన్నదట, ఓ పెద్దోడా, ఓ ముసలోడా, ఓ పెద్ద ఆయన, నీ మనమడికి సత్యం చూపించాలని, ఈ ప్రపంచంలో అన్నిటికంటే బలమైనది ఏదో చెప్పాలని నువ్వు బాగానే వచ్చావు. అయితే నా మీద ఎండ కొడితే, నా మీద సూర్యరశ్మి పడితే నేను ఆవిరైపోతా, నేను ఎగిరిపోతా. బాప్ బన్కే మై ఉడ్ జాతా హూ, ఇసిలియే మై ఇస్ దునియా మే బడా బలవాన్ నహీ హూ అన్నాడట. దేవునికి స్తోత్రం. ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది ఏంది? ఇనుమా అంటే కాదు, ఇనుము ఏమవుతుంది? కరిగిపోతుంది. అగ్ని కాదు, అగ్ని ఏమవుతుంది? ఆరిపోతుంది నీళ్లు పోస్తే. నీరా కాదు, ఎండ కొడితే నీరు ఆవిరైపోతుంది. ఈ ప్రపంచంలో అన్నిటికంటే బలమైనది సూర్యుడు అని చెప్పేసి ఆ మన్మన్ని సూర్య నమస్కారం చేయరా నాయన, ఈ ప్రపంచంలో బలమైనది సూర్యుడే. నీటిని కూడా ఎండగొట్టేసిండు. పెద్ద పెద్ద కాలువలు, చెరువులు, సముద్రాలు కూడా ఎండిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఈ మనవడట సూర్యుని దగ్గరికి వెళ్ళి, ఓ సూర్యుడా, ఈ ప్రపంచంలో బలమైన వాడవు నీవే కదా అని చెప్పేసి నమస్కారం చేస్తుంటే సూర్యుడు నవ్వాడట. నవ్వి, ఓ ముసలోడా, ఓ పెద్దోడా, నువ్వు సూర్యుడు బలమైన వాడని నువ్వు అనుకుంటున్నావు. అయితే అబర్ మతలబ్ క్యా బోల్తే ఉస్కో,
మేఘాలు క్లౌడ్స్ అడ్డం వస్తే నేను ఈ ప్రపంచానికి నేను దాక్కుంటా, నేను కనబడకుండా చేసేది నన్ను ఏది అంటే మేఘాలు. మేఘాల దగ్గరికి వెళ్ళు, వాళ్ళు నన్ను కూడా కనబడకుండా చేసేస్తారు, వాళ్ళు బలవంతులు అన్నట. అరే ఇప్పుడు ఏం చేద్దాం? సరే ఓ మేఘమా ఎక్కడున్నావు? ఓ మేఘమా, నువ్వు సూర్యుడిని కూడా దాపెట్టేస్తావట, సూర్య రశ్మి భూమి మీదకి రాకుండా ఆపేస్తావట, అంత శక్తి నీకు ఉన్నదట. అయితే ఈ ప్రపంచంలో అన్నిటికంటే బలమైనది సూర్యుడు అని అనుకుంటే మేఘమని సూర్యుడే చెప్తున్నాడు. మేఘము అని నమస్కారం చేస్తే మేఘం అన్నదట, ఓ బలవంతుడా, ఓ ముసలోడా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న కుమారుని తీసుకొస్తున్నాం, సత్యం చూపించాలని తీసుకొచ్చావు, బాగానే ఉంది. అయితే మేఘము అయిన నేను పెద్ద పెద్ద కొండలకు, పెద్ద పెద్ద పర్వతాలకు ఆగిపోతా, రెండుగా చీలిపోతా. నేను ఏమాత్రం కూడా బలమైన వాడని కాదు, నన్ను ఆపేటోడు కొండ మహాపర్వతము అన్నదట. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రపంచంలో అన్నిటికంటే బలమైనది ఏది? ఇనుమా? కాదు, అగ్నిలో కరిగిపోతుంది. దేవునికి స్తోత్రం. అన్న ఏమైతుంది అన్న? జర కరిగిపోతుంది అన్న. హల్లెలూయా. ఇనుము అగ్నిలో కరిగిపోతుంది. దేవునికి స్తోత్రం. అగ్ని నీరు పోస్తే ఆరిపోతుంది. దేవునికి స్తోత్రం. నీరు ఎండగొడితే ఎండిపోతుంది. సూర్యుడు మేఘాలకు కప్పివేయబడతాడు. దేవునికి స్తోత్రం. అదే మేఘాలు, దేవునికి స్తోత్రం, ఆమె కొండలకు రెండుగా చీలిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు కొండ దగ్గరికి వెళ్ళిండట. ఓ కొండ, నువ్వు చాలా అండట, నువ్వు బండవట, నువ్వు చాలా గట్టివాడవట, నువ్వు ఎవ్వరికి వినవట. దేవునికి స్తోత్రం. ఇవి చూడండి, ఎక్కడెక్కడో స్తోత్రం కొండకు తీసుకెళ్ళిండట, దండం పెట్టిండట. అయితే అప్పుడు ఆ కొండ అన్నదట, ఆ పెద్ద మహాపర్వతం అన్నదట, ఓ ముసలోడా, పెద్దోడా, ఈ ప్రపంచంలో అన్నిటికంటే బలమైనది ఏది అని తెలుసుకోవడానికి అన్వేషిస్తూ వచ్చావు నా దగ్గరికి, బాగానే ఉంది. అయితే కొండను ముక్కలు ముక్కలుగా కొట్టి, బర్మాలు పెట్టి, మొత్తం పగలగొట్టి తుట్టునుకలుగా చేసి చదును చేసేది ఎవడరా? చెప్పండి, ఎవరు పెడతారమ్మా? బర్మాలు పెట్టేటోళ్ళు ఎవరు? బుల్డోజర్లు పెట్టి, ట్రాక్టర్లు పెట్టి మొత్తం దానికి చేసేది ఎవరు? మానవుడే. గట్టి చెప్పాలా? ఎవరు? మానవుడే. ఈ ప్రపంచంలో అందరికంటే బలమైన వాడు, ఈ ప్రపంచంలో అన్నిటికంటే శక్తివంతమైన వాడు ఎవడు అంటే కొండను కూడా చదును చేసి సాఫ్ చేసేవాడు ఎవడు అని అంటే మానవుడు. మానవుని దగ్గరికి పోవాలరా, మానవుడేరా బలవంతుడు అని చెప్పేసి కొండ చెప్తే, అప్పుడట ఈ ముసలోడు, మానవుడు అంటే ఎవరు, మనిషి అంటే ఎవరు, నేనే కదా అని చెప్పేసి మీసం మలేసిండట, తొడగొట్టిండట. ఏ మనవడా, ఈ ప్రపంచంలో బలమైన వాడు ఎవడో తెలుసారా? నేనే. గట్టి చెప్పండి, నేనే అని. హల్లెలూయా. మనిషికి అసాధ్యమైనది ఏది లేదనుకుంటున్నాడు. మనిషి ఏదైనా సాధించగలడు. మనిషి నింగికెక్కాడు, చంద్రమామ మీద అడుగు పెట్టాడు. సైంటిస్ట్ అంటున్నాడు, డాక్టర్ అంటున్నాడు, రాజకీయ నాయకుడు అంటున్నాడు, లేకపోతే రకరకాల సామర్థ్యాలను కలిగినటువంటి మనిషి ఇప్పుడు ఏమవుతున్నాడంటే విర్రవీగుతున్నాడు. హల్లెలూయా. అప్పుడట ఈ ముసలోడు ఆ మనమని ఎదుట గంతులు వేసాడట, నేనే బలవంతుని అన్నాడట, మీసం మలేసిండట, మనమడా అని చెప్పేసి ఆడుతుండట పాడుతుండట, కింద పడి కేరింతలు పెట్టి నవ్వుతుంటా, నేనే इस दुनिया में सबसे बड़ा बलवान मैं ही हूँ, मैं बहुत बड़ा तीसवार को मैं कुछ भी कर सकता हूँ అన్నాడట. हम भी बोलते हैं कभी कभी, क्या समझ रहा रे, నన్ను ఏమనుకుంటున్నావు, నా సంగతి తెలుసా నీకు, నేను ఏమైనా చేస్తాను, నా వెనక పొంటి ఎవరు ఉన్నారో తెలుసా? మా అన్నున్నాడు. అంటమానమా పోలీసు. ఇప్పుడు ఒక ఆమె, మా ఆయన ఎవరో తెలుసా? పోలీసు అన్నది. స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ఎమ్మెల్యే ఉండొచ్చు, పోలీసు ఉండొచ్చు, బలవంతులు ఉండొచ్చు, బలగం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, మనకున్నటువంటి దాన్ని తెలివిని బట్టి, చదువుని బట్టి విర్రవీగొచ్చు. అయితే ఆ ముసలోడు కూడా సేమ్ అలాగే అనుకొని, ప్రపంచంలో బలమైన వాడిని నేనే అనుకొని విర్రవీగుతూ గంతులు వేస్తూ ఆ మనమన్ దగ్గరికి వెళ్ళి నేనే రా అన్నాడట. అప్పుడట మరణం ముసలోని ముఖం పెట్టిందట. మృత్యువు, హల్లెలూయా, మృత్యువు ముసలోని ముఖం పెట్టి, క్యారే బుడే ఇస్ దునియా మే సబ్సే బడా బలవాన్ తూ హీ బోల్ కే బోల్ రహతే, నువ్వే అంట పెద్ద బలవంతుడిని చెప్తున్నావంట, ఒక్క నిమిషంలో నేను బిసికి చంపేస్తా, నేను మరణాన్ని అన్నదట. హల్లెలూయా. మరణాన్ని ఎవరైనా తప్పించుకోగలరా? చెప్పాలా? మరణాన్ని ఎవరైనా తప్పించుకోగలరా?
చీమకు మరణం ఉందా లేదా? పాముకు మరణం ఉందా లేదా? చెప్పండి. ఏనుగుకు మరణం ఉందా లేదా? హల్లెలూయా. చెప్పండి. ఎంతటి బలమైన, ఎంతటి శక్తివంతుడైనా ఎవరికైనా మరణం ఉందా లేదా? ఆ ముసలోని దగ్గరికి వచ్చి ఆ యొక్క మరణం చెప్పిందట, ఇదిగో ఇప్పుడే నేను చంపేస్తానంటే అప్పుడు ఏడవడం మొదలుపెట్టిందట. అయ్యో, ఇప్పుడు నేను ఈ ప్రపంచంలో అన్నిటికంటే బలమైనది ఏది అంటే మరణాన్ని నేను అన్వేషించాను. నా చిన్న కుమారుడు, ఆ చిన్న మనమనిగా నేను మరణాన్ని చూపించాలి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మరణం ఉన్నది. ఎమ్మెల్యే అయినా సరే, ముఖ్యమంత్రి అయినా సరే, ప్రధాని అయినా సరే, వాడు ఎవడైనా సరే, ఈ భూమిలో ప్రతి జీవికి మరణం ఉన్నది. ఈ భూమిలో ప్రతి ఒక్కరికి మరణం తథ్యం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణ ముఖంలో ముఖం పెట్టగానే ఏడ్చుచు కింద పడి, అయ్యో నేను ఈ మరణాన్ని ఆ చిన్న, ఇంకా అభం శుభం తెలియని చిన్న కుమారునికి ఎలా పరిచయం చేయాలని ఏడుస్తూ ఉన్నాడట. మరణమట నవ్విందట, బిగ్గరగా నవ్విందట. మరణం నవ్వుతుంది. హల్లెలూయా. మరణం నవ్విందట. ఆ ముసలోడి దగ్గరికి వెళ్ళి మరణం అన్నదట, రై సక్కల ముక్కలం వేసుకొని కూర్చోదట. ఆమేన్. మరణం చెప్తే వింటారా వినరా? చెప్పండి. మరణం చెప్తే వింటారా వినరా? హల్లెలూయా. మరణం చెప్తే వింటారా వినరా? వింటారా వినరా? ఎస్, నేను కూడా ఆ మరణాన్ని చవి చూశాను. హల్లెలూయా. నేను కూడా ఆ మరణాన్ని దగ్గరగా చూశాను. నేను కూడా మరణ అవస్థలో ఉన్నప్పుడు మరణం ఏంటో నేను చూశాను. మరణము నాకు ఒకటి నేర్పించింది. మరణము నాతో మాట్లాడింది. మరణము నాకు కనువిప్పు కలిగించింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఒకానొక సమయంలో, ఒకానొకప్పుడు నేను భయంకరమైన త్రాగుబోతుని. ఒకానొకప్పుడు నేను భయంకరమైన త్రాగుబోతును. రోజుకు ఒక 24 బీరు తాగుతుండే. రోజు నేను మద్యం తాగేటోని. రోజు నేను సిగరెట్లు తాగేటోని. రోజు గంజాయి తాగేటోని. నేను భయంకరమైన కోపగండిని. ఎవరైనా నన్ను చూసే క్యారే గుర్రా గుర్రా అంటే ఏమరా గురకాయిస్తున్నావు అని అర్థం. ఎవరైనా నన్ను చూసినా నేను అనుకున్నా, ఏమరా ఏం గురకాయిస్తున్నావు అంట. హల్లెలూయా. జాపడ అంటే తెలుసా? గుంజి కొట్టిందంటే చెవులకించి రక్తం వెళ్ళాలి. దాన్ని కాన్ భైరి అంటారు. హల్లెలూయా. హిందీలో गुंजी को खींच के खान भरी दिया समझ, लाल निकलता. क्या निकलता? अभी भी निकलता, मगर अब नेवार रूम में. హల్లెలూయా. కరెక్ట్గా పంచ్ ఉంటుంది. ఇక్కడ కొట్టాలి. ప్లేస్ చూపియా. కరెక్ట్ గట్టిగా కొంచెం బిగబెట్టి కొట్టినామనుకో రక్తం కక్కుతారు. కిక్ బాక్సింగ్ ఫైటర్ని నేను, తాగుబోతుంది నేను, కోపగండిని నేను. నా వెనక ఎవరైనా హారన్ కొడితే కూడా నాకు కోపం వస్తుందన్న. నేను బండి పోతున్నాను అనుకో, ఎవరైనా హారన్ కొట్టి పక్కకు జరగను అనుకో, బండి ఆపి స్టాండ్ వేసి ఏమరా హారన్ కొడుతున్నావు అని చెప్పేసి హెడ్ డాష్ కొడతా. హెడ్ డాష్ అంటే పట్టి కొంచెం టపక్ మన కొట్టుడు. 5 నిమిషాల దాకా కనగనవడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతటి వాడైనా సరే, ఒకానొక సమయంలో మా ప్రాంతం ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, బోరాబండ, ఈ ప్రాంతాలన్నీ కూడా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉండేటివి. మా ఎమ్మెల్యే సాబ్ పి జనార్దన్ రెడ్డి, కాంగ్రెస్ లీడర్, వాళ్ళ టీంలో మేము కూడా ఉండేటోళ్ళం. కావాలంటే మీరు తర్వాత చూసుకోవచ్చు. ఒడ్ర లక్ష్మణ్, లేకపోతే చిన్న శ్రీశైలం యాదవ్, ఇప్పుడు మొన్న నవీన్ యాదవ్ వాళ్ళ ఫాదర్, అలాగే మా ప్రాంతంలో బంజర్ మల్లేష్, డేవిడ్ రాజ్, వీళ్ళందరూ పెద్ద పెద్ద రౌడీ షీటర్లు. వాళ్ళందరూ కూడా నన్ను గుర్తుపడతారు. దేవునికి స్తోత్రం. దాంట్లో కొంతమంది లేరు, కొంతమంది ఉన్నారు. నన్ను అడుగుతారు, అరే ఏమరా తమ్మి ఎట్లా మారినావు అంటే, మరణం చెప్పిందా నా మారినా అన్న. హల్లెలూయా. ఆమేన్. మరణం చెప్తే వినరా? వినరా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు విషయం తెలుసా? నేను 2 సార్లు జైలుకి పోయినా. మర్డర్ కేసు చేసి 2 సార్లు జైలుకి పోయినా. ఒకసారి ఒక అటెంప్ట్ మర్డర్ చేసిన, ఒకసారి మర్డర్ కేసు చేసిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు జైలుకి పోవద్దు.
జైలుకి పోతే 2-3 ఎకరాలు ఊడిపిస్తారు ఒక్కరోజు. నిజం చెప్తున్నా. నువ్వు మర్డర్ కేసు చేస్తేంది, నువ్వేం చేస్తేంది, 2 ఎకరాలు వంగి ఊడుచుడు అంటే అన్న చుక్కలు కనబడతాయి. హల్లెలూయా. బ్యారెక్లల్లా ఒక్కడో మనకంటే తీసుమార్గం వాళ్ళు కూడా ఉంటారు. ఆమె ఏమాత్రం మంచితనం ఉండదు వాళ్ళకి. ప్రతి ఒక్కడు వానికి స్పెషాలిటీ వానికి వాడుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ అన్నమే బెటర్. ఆడ మనకు ఒక స్టీల్ గిన్నె ఇస్తారు, ఆ స్టీల్ గిన్నె పడుకొని పరిగెత్తుకొని పోవాలా. చారు పోస్తారు, అన్నం వేస్తారు, అంతే. వారానికి ఒకసారి చేటాకు వస్తుంది మా మాంసం. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. ఆమెన్. ప్రతిరోజు జంబియా పెట్టుకొని తిరుగుతుండే. जंबिया बोलते मालूम है अपने पास? सर्कस लोगों के पास रहता ना जंबिया, नहीं है? वो सब छोड़ दिए. हालेलुया. भाई मैं भी छोड़ दिया. मैं जंबिया छोड़ दिया, కొమ్ము పగడ. హల్లెలూయా. ఆమేన్. ఎప్పుడు జంబియా వెనక పెట్టుకుంటుండే. ఎవరన్నా కొంచెం ఇట్లా ఏమన్నా మాట్లాడుతున్నారు అనుకో, మెల్లగా వెనకపోతే ఇట్లా చేయబెట్టి ఆశప్రా ఇప్పుడు అంటుండే. అన్న ఏమన్నా ఇంకా చేయబెట్టినావు అంటే కూర్చుతా బిడ్డ చల్ భోగ్ దేతో నికల్ యహాं से ఇలా బిడ్డ లోపలికి పోరా, లోపలికి పో, ఏమరా నీకు ఏం కావాలి, చల్ లోపలికి పో. ఇలా బెదిరించుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాది ఒక గ్యాంగ్ ఉండే. మేము బండ్ల మీద పోయేటప్పుడు మాకు ఒక వింత ఆలోచన ఏంటి అని అంటే, మేము పోతుంటే అందరు చూడాలి. చిన్న గ్యాంగ్. నన్ను మా అమ్మ చిన్నోడు అంటుండే. మా ఇంట్లో నేను 3వని చిన్నోడిని కాబట్టి నన్ను మా అమ్మ చిన్న అంటుంటే అందరు మా ఊరు మా బస్తీలో మా ప్రాంతంలో అందరూ కూడా చిన్నబాయ్ అని అంటుండే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా ప్రాంతంలో కూడా మీలాగానే సర్కస్ చేసే కొంతమంది స్నేహితులు ఉండే. ఆ స్నేహితుల్లో ఒకడు ఉండే మల్లేష్ అని చెప్పేసి. వాడు ఏం కట్టప్ అంటే గుల్లేరు తీసుకుని కొట్టినంటే పిట్ట టపక్మని పడుతుండే. ఇప్పుడు ఉన్నారన్న మనల్ని కొడతారా? ఒకసారి పోయినా నేను, చాలాసార్లు పోయినా. ఒకసారి అరే దారా ప్రవీణ్ పోదామని చెప్పేస్తే కొట్టిండు, టక్మని పడ్డది. ఏం చేస్తామని అంటే, ఏం చేస్తాం రా బొచ్చు వీకాలి, కాల పెట్టాలి, తినాలి అన్నాడు. హల్లెలూయా. స్తోత్రం. ఒకరోజు చెరుకాడికి పోయినాం. చెరుకాడి కొడితే వాడు కొంగని కొట్టిండు. కొంగ పడ్డది. కొంగని కాల్చి తిన్న తర్వాత నాకు కొంగలాగా అయింది గొంతంతా. హల్లెలూయా. స్తోత్రం. అన్ని చేసిన వాళ్ళే, అన్ని అనుభవించిన వాళ్ళే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాయి తీసుకొని ఇట్లేసి ఛాతి మీద ఇట్లా కొడుతుండే. అరే ఏమన్నా, ఏం మలేషనా, ఏం ఛాతనా నీదంటే, ఏమనుకుంటున్నారా నువ్వు అంటుండే. పాప వాడు కుంటోడే. దాని అంతటి ధైర్యవంతుడు, అంతటి బలవంతుడు, ఏమైనా చేయిస్తాడు వాడు. హల్లెలూయా. అలాంటి వారి మధ్యలో, అలాంటి లొకాలిటీలో, అలాంటి బస్తీలో స్తోత్రం కలుగును గాక పుట్టి పెరిగాను నేను. గుడంబ దందా చేసిన, గుడంబ అమ్మేటోని, సారా ప్యాకెట్లు అమ్మేటోని. నానక్రమ్ గూడలో తిత్తిలు తీసుకొచ్చి సారా ప్యాకెట్లు అమ్మినా నేను. మా అమ్మకు తెలియదు. మా అమ్మ ప్రార్థన పర్రాలు. హల్లెలూయా. ఇంట్లో మాత్రం ప్రార్థన జరుగుతుంది. మా అమ్మ ప్రార్థన చేస్తుంది, కానీ నేను మాత్రం ఏం తిరుగుతున్నా ఏం చేస్తున్నా మా అమ్మకు తెలియదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొద్ది రోజుల తర్వాత మెల్లమెల్లగా నా అలవాట్లు, నా పరిస్థితులు అన్నీ అర్థమైనాయి. నేను తాగి ఊగుతుంటే మా అమ్మకి అర్థమైంది. మా అమ్మ ప్రతిరోజు నా ఇంటికి వచ్చిన తర్వాత నా నెత్తి మీద చేయబెట్టి, అయ్యా నా కొడుకును మార్చయ్యా, అయ్యా నా కుమారుని మార్చయ్యా, అయ్యా మీరు మారాలయ్యా అని ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేది. దేవునికి స్తోత్రం. ప్రియ తల్లులారా, మీ పిల్లల కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన దృశ్య రూపకంగా కనబడదు. ప్రార్థన దృశ్య రూపకంగా కనబడదు, అది అదృశ్యంగా పనిచేస్తుంది. గడి చెప్పట్లు కొడదాం. ప్రార్థన అదృశ్యంగా పనిచేస్తుంది. ప్రార్థన నీకు వెంటనే సమాధానం రాకపోవచ్చు. ఒకానొక దినం తప్పకుండా నీ ప్రార్థన ఫలిస్తుంది. అందుకని దేవుడు అంటాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. అన్న యేసు దేవునికి మొక్కుతే ప్రార్థన చేస్తే చాలని ఆయన మన ప్రార్థన వింటాడు. ఏం కావాలని అడగంతే. హల్లెలూయా. తు కుచ్ భీ పూచ్, ప్రభు తుజ్కో దేగా. तेरी जिंदगी को बदल देगा, तेरे मन को बदल देगा, तेरी चाल को बदल देगा, तेरी चलन को बदल देगा. నీ నడక మార్చేస్తాడు, నీ ప్రతిదీ మార్చేస్తాడు ఆయన. హల్లెలూయా. అప్పుడు నేను ఎట్లా నడుచుంటుంది తెలుసా? అప్పుడు ఇట్లా నడుచుంటుంది. అప్పుడు ఇట్లా లేను, చాలా లావు ఉన్నా. ఇట్లా నడుచు ఏమ్రా, ఇట్లా ఉంటుండే. హల్లెలూయా. అభి మేరా చలన్ బదల్ గయా. నా నడక మారింది.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. సంసోను బలం ఎక్కడుంది చెప్పండి? సంసోను బలం చర్చికి వెళ్తారు కదా, వాక్యం వింటారు కదా, సంసోను గురించి తెలుసు కదా. సంసోను బలం ఎక్కడుంది? నాజీరు చేయబడ్డాడు, వెంట్రుకల్లో ఉంది కదా. సంసోను బలం వెంట్రుకల్లో ఉంటే సంఘం బలం ప్రార్థనలో ఉంది. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. సంఘం బలం ప్రార్థనలో ఉంది ప్రియులారా. అందుకనే ప్రార్థన చేయి, మరలి మరలి ప్రార్థన చేయి, విసికక ప్రార్థన చేయి. కృప నీ జీవితంలో విస్తరిస్తుంది. అందుకని కృపా పండుగలో నువ్వు ఉన్నావు. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంది, ఏంటంటే తెలుసా? రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. మీరు కృపకు లోనైన వారు, మీరు కృపలో స్థిరపరచబడండి, అప్పుడు ధర్మశాస్త్రాన్ని అధిగమిస్తారు. ధర్మశాస్త్రంలో ఉండి నేను ధర్మశాస్త్రం దశం భాగం ఇవ్వాలి, లేకపోతే ధర్మశాస్త్రం ఉన్న ఆజ్ఞలన్నీ చేయాలి చేయాలి చేయాలని కూడా నువ్వు చేయవు. నువ్వు కృపలో యేసుక్రీస్తు ప్రభువే నా కొరకు ఆయన రక్తాన్ని చిందించిన నీతిగా చేశాడని అనుకుంటే తప్పకుండా నువ్వు నీతిగా మారిపోతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమేన్, ఆమేన్. మరణం నాతో మాట్లాడింది. మరణం నేను కళ్ళారా చూశాను. మరణం నా కంటి ఎదురుగా నిలబడింది. ఆ ముసలోడికి ఏ రీతిగానైతే మరణం వచ్చి మాట్లాడిందో దేవుడు మరణాన్ని కూడా నాకు చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకానొక దినంలో ఇలాగే నేను సాక్ష్యం చెప్పుకుంటూ పోతే చాలా ఉంది, రాత్రంతా మీకు సరిపోదు. స్తోత్రం కలుగును గాక. జైల్లో ఉన్న సాక్ష్యం మీకు సరిపోదు, కోర్టులో ఉన్న సాక్ష్యం మీకు సరిపోదు సమయం. హల్లెలూయా. చిన్న మాట చెప్తా. నేను కోర్టులో ఉన్నా, నాతో పాటు 7 మంది శిక్ష పడింది. జడ్జి గారు అందరినీ జైలు రాసేస్తూ ఉన్నాడు. నేను రక్షణ పొందిన తర్వాత బైబిల్ పట్టుకొని కోర్టుకి వెళ్ళేటోని, మియాపూర్ కోర్టు. నేను వెళ్ళే సమయంలో మియాపూర్ కోర్టు చాలా చిన్నది. ఎదురుగా ఒక చిన్న గేట్ ఉంటుండే, అంత గ్రౌండ్ ఉంటుండే. రోజు అంటే మా పేషి వచ్చినప్పుడల్లా మేము వెళ్ళాలా, కోర్టుకి వెళ్ళాలా. అయితే నేను ఇలాగే బైబిల్ పట్టుకొని పోతున్నా. అక్కడ రాములన్న అని ఒక ఆయన ఉంటుండే. ఎన్నో రోజులు నేను పేషికి తిరిగినా అప్పుడు ఆ రాములన్న అంటే ఆయన ఎప్పుడు కూడా నమస్తే ప్రవీణ్ అన్న, నమస్తే ప్రవీణ్ భాయ్, నమస్తే చిన్న అని అంటుండే. హల్లెలూయా. పోయినప్పుడల్లా 100-50 ఆయనకి ఇచ్చేటోళ్ళం డబ్బులు. సో ఇప్పుడు కూడా ఏమైనా ఇస్తాడేమో అని చెప్పేసి నమస్తే ప్రవీణ్ అన్న అంటే బైబుల్ పట్టుకున్నాం. పైసలు మన దగ్గర ఏడుంటాయి. అప్పుడంటే ఇక్కడ 20 అంటుండే. మనకు అన్నీ ఫ్రీ. బైబిల్ పట్టుకున్న తర్వాత డబ్బులు లేవు. స్తోత్రం. అన్నీ వదిలేసినాం కదా. ధమ్కీలు ఇవ్వడం, సెటిల్మెంట్లు చేయడం, కొట్టడం ఇవన్నీ బంద్ చేసినాం కదా. సో డబ్బులు లేవు. సో అన్న నమస్తే అన్న ఏమన్నా ఊకే బైబిల్ పట్టుకొని వస్తున్నావు ఏందన్నా అని అంటే, అన్న బైబిల్ నన్ను మార్చిందన్న, దేవుడు నన్ను మార్చిండన్న, కాబట్టి నేను నా బ్రతుకును మార్చుకున్నా అంటే. ఏమో అన్న నీ పిచ్చి పిచ్చి అన్నాడు. ఏమన్నాడు? హల్లెలూయా. ఏమన్నాడు? బైబిల్ పట్టుకున్న వాళ్ళంతా పిచ్చి పిచ్చి అనుకుంటారు జనాలు. స్తోత్రం. బైబిల్ పట్టుకుంటే పిచ్చి పిచ్చి అని వాళ్ళు అంటున్నారు. నేనేమంటున్నా అంటే బైబిల్ లేక ముందు నేను పిచ్చి నాకు ఉండే. బైబిల్ లేకముందు నేను కొట్టేటోని, బైబిల్ లేకముందు బూతులు మాట్లాడేటోని, బైబిల్ లేనప్పుడు కుర్చీ చంపినోని, బైబిల్ లేనప్పుడు ఏమైనా చేసేటోని, త్రాగుబోతును. కానీ బైబిల్ పట్టుకున్న తర్వాత ఏందో నీ పిచ్చి పిచ్చి అంటారు. హల్లెలూయా. ఇది పిచ్చి పిచ్చి కాదనా, ఇది మంచి పిచ్చి. స్తోత్రం కలుగును గాక. ఇదేం పిచ్చి? ఇది మంచి పిచ్చి. బైబిల్ పట్టుకున్నా కాబట్టి నేను బాగుపడ్డా. రాములన్నతో చెప్పిన అన్న డబ్బులు నా దగ్గర లేవు కానీ ప్రార్థన చేస్తే నీ కొరకు అంటే ఏమన్నా నీ పిచ్చి పిచ్చి అన్నాడు. అయితే ఆయన ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా? అన్న నీ మీద కేసు ఉంది, నీ మీద నీతో పాటు ఉన్న 7 మందికి ఆయన జడ్జి కేసు రాస్తున్నాడు, నీ మీద కూడా కేసు రాస్తాడు అని చెప్పినప్పుడు నేను అన్నా అంటే కళ్ళు మూసుకొని ఏడ్చుచు నేను ప్రార్థన చేసిన, అయ్యా నిజంగా నేను జైలుకి వెళ్ళేది ఉంటే నేను అక్కడికి వెళ్ళి కూడా సువార్త ప్రకటిస్తానని. హల్లెలూయా. అంతకు ముందే ఒక పుస్తకంలో నేను ఒక మాట చదివినాను. ఏంటా మాట అనంటే, నీ దోషములను పరిహరించి ఉన్నాను, ప్రశస్తమైన వస్త్రముల చేత నేను అలంకరించుచున్నాను అని దేవుడు నాతో మాట్లాడాడు. ఒక పుస్తకం చదువుతుంటే ఆ మాట చదివినప్పుడు చాలా బాధ అనిపించింది, ఏడుపు వచ్చింది.
దేవుడు నా దోషాలను క్షమించాడు కదా, నా దోషములను క్షమించాడు కదా అని చెప్పేసి ఏడ్చాను నేను. హల్లెలూయా. అప్పుడు బెల్ అయింది, టంగ్ 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 అని. మధ్యాహ్నం లంచ్ టైం, జడ్జి గారు లంచ్కి వెళ్ళిపోయారు. రాములు వచ్చి నీ మీద కేసు ఉంది, నువ్వు కూడా జైలుకి పోతావని చెప్పేసిండు. నేను అక్కడే కూర్చొని కన్నీరు విడుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నా. అయితే ఒక సంఘటన జరిగింది. మధ్యాహ్నం లంచ్ అయిపోగానే ఆ జడ్జి గారు కోర్టు లోపలికి వచ్చారు. కోర్టు లోపలికి వచ్చి బయటికి నడుచుకుంటూ వస్తున్నారు. మీకు విషయం చెప్తా, జడ్జి గారికి ఒక వే ఉంటుంది, ఒక మార్గం ఉంటుంది. అక్కడ నుండి ఒక రెడ్ పరదా ఉంటుంది, ఎర్ర పరదా తీసుకొని వచ్చి స్టేజ్ పెద్దగా ఉంటుంది. ఆయన పెద్ద చైర్ ఉంటుంది, ఆ చైర్ మీద కూర్చుంటాడు. ఎవరెవరికి ఏమేమి రాయాలో ఫైల్స్ అన్ని వాళ్ళ లాయర్తో మాట్లాడతాడు. మళ్ళీ ఇటు నుండే వెళ్ళిపోతాడు. నేను 7 సంవత్సరాలు కోర్టుకు వెళ్ళినా జడ్జి గారు ఇలా వస్తారు, ఇలాగే వెళ్ళిపోతారు, ఇలా వస్తారు, ఇలాగే వెళ్ళిపోతారు. మొదటిసారి ఆయన ఇలా వచ్చి చైర్ మీద కూర్చొని కిందికి నడుచుకుంటూ లాయర్లు ఉన్న ప్లేస్ నుండి ముఖ్య గుమ్మానికి వచ్చి బయటకు వచ్చిండు ఆయన. హల్లెలూయా. ఎందుకు బయటకు వచ్చిండు అని అనుకుంటే, ఈ రాములు అంటే సైలెన్స్ సైలెన్స్ అంటుండు. మీరు ఎప్పుడైనా కోర్టుకు పోతే తెలుస్తుంది. హల్లెలూయా. జడ్జి గారు ఉన్నారు, సైలెన్స్. ఎప్పుడు రాని నేను ముందుకు వస్తుండే, ఏం చూడడానికి వస్తుండ అని చెప్పేసి అనుకుంటున్నారు అందరూ. జడ్జి గారు ముందుకొచ్చి అటు ఇటు చూస్తూ ఏమైంది అబ్బా అని అంటే మెల్లిగా ఒక కొత్త రూమ్ కడుతున్నారు. మియాపూర్ కోర్ట్ ఎదురుగా ఇప్పుడు కూడా ఉన్నది ఆ రూము. ఆ రూమ్కి పక్కనే పెరడు గోడ ఉంటుంది. ఆ గోడ పక్క సందులో కుక్క పిల్లలు పెట్టింది, వీధి కుక్క పిల్లలు పెట్టింది. ఈ జడ్జి గారట లోపల అన్నం తినేటప్పుడు ఆయమ్మ వచ్చి, సార్ బయట కుక్క పిల్లలు పెట్టింది, మేము పొద్దున్న వచ్చి వాకిలు ఊడుస్తుంటే కోర్టు ఊడుస్తుంటే అది గరుస్తుంది, మేము పోలీసు వాళ్ళకి చెప్పినాం, ఆ పిఏకి చెప్పినాం, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు చెప్పినాం, ఎవరికైనా మున్సిపల్ వాళ్ళకి చెప్పారు, నాయన అది మమ్మల్ని గరుస్తుంది, ఉడవనిస్తలేదు అని చెప్తే ఎవరు పట్టించుకుంటలేరు. సార్ నువ్వన్న ఒక మాట చెప్తే వాళ్ళు ఆ కుక్క నీడికి తీసేస్తారేమో, ఆ కుక్క పిల్లల్ని తీసేస్తారేమో సార్, మాకు పనిచేయడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పిందట. జడ్జి గారు మెల్లిగా వచ్చి ఆ సందులో కుక్క పిల్లలు ఎట్లా పెట్టింది, ఆ పిల్లలు ఎట్లున్నాయి అని బుడ్డు కుక్కలను, ఎందుకో ఏమో కొంతమందికి కుక్కలంటే ఇష్టం, కొంతమందికి పందులంటే ఇష్టం, కొంతమందికి తొండలంటే ఇష్టం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొన్న ఒక ఇట్లనే చూసినమ్మా, పందిని మంచిగా బెడ్ మీద పండబెట్టుకొని పందిని దువ్వుతుంది. స్తోత్రం. హల్లెలూయా. ఎవరి ఇష్టం వాళ్ళది. జడ్జి గారికి కుక్క పిల్లలంటే ఇష్టమేమో నాకు తెలియదు. కొంతమందికి ఆ కుక్క పిల్లలంటే ఇష్టం. మెల్లగా నొంగి ఆ సందులో కుక్క పిల్లలను చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఆ కుక్క పిల్లలను చూస్తూ ఉన్నాడు. చూసినంతసేపు కొద్దిసేపు చూసి లోపలికి వెళ్ళేటప్పుడు నా ముఖం చూసిండు. ఇట్లా నేను డోర్ దగ్గరనే ఉన్నా, చేతులు కట్టుకొని ఇట్లా పెట్టిన. నీ పేరేంటి అని అడిగిండు. సార్ నా పేరు ప్రవీణ్ సార్ అన్న. నీ కేసు కొట్టేసినా నువ్వు వెళ్ళిపో అన్నాడు. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. దేవునికి స్తోత్రం. ఏందట, నా కేసు కొట్టేసిందట. నాతో పాటు నా 6 మంది జైలుకి పోయారు. నేను ఒక్కడనే అక్కడి నుండి రిహా పాయా. ముझे छुटकारा मिला किसके वजह से, బైబుల్ కే వజह से. హల్లెలూయా. దేవుడు రాజులను కదిలిస్తాడు, అధికారులను కదిలిస్తాడు, వారి హృదయాలను కదిలిస్తాడు, వారిని మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడాడు, నీ దోషములను పరిహరించి ఉన్నాను, ప్రశస్తమైన వస్త్రముల చేత నేను నిన్ను అలంకరించి ఉన్నానని దేవుడు నాతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. త్రాగుతుల మధ్యలో తాగుతూ ఒక రోజు దుమ్మి జరిగింది. బాగా తాగి వెళ్తూ మల్లేశ్వర ఒక ఫ్రెండ్ ఉంటే, అరే మా చెల్లెని కూడా ఏమో అన్నాడు రా పోదాం పదా అంటే సరే అని చెప్పేసి పోయినాం. వాడు పోతే ఏం చేసిండంటే మాతో పాటు ఒకడు విజయన్ ఉండే, ఆడు కూడా చచ్చిపోయాడు. నా దోస్తులందరూ చచ్చిపోయారు. హల్లెలూయా. ఒకడు బతికిండు, దయాకర్. ఇప్పుడు నాతో పాటు అసోసియేట్ పాస్టర్. వాడు కూడా మర్డర్ కేసులో రౌడీ షీటర్ అన్న. స్తోత్రం. నేను చాలా మంది రౌడీ షీటర్లకు వాక్యం చెప్పిన, అన్న బైబుల్ పట్టుకో అన్న, ఇది పిచ్చి కాదన్న, ఇది మంచి పిచ్చి అన్న అని చెప్పిన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమెన్ ఆమెన్. వాడు ఏం చేసిండంటే, ఎక్కడైతే గొడవ జరుగుతుందో, ఎక్కడైతే వీళ్ళ చెల్లెని ఒకటి ఏడిపించిండో అక్కడికి తీసుకొచ్చి ఒక బాటల్ తీసుకొచ్చి అక్కడ పక్కకున్న షట్టర్లో ఢమ్మని కొట్టిండు. వాస్తవం ఏంటంటే మేము ఎక్కడికి వెళ్ళాలో మాకే తెలియదు, ఏం జరగాలో కూడా మాకేం తెలియదు. నాతో పాటు వచ్చినాడు పక్క షట్టర్లు దన్మని అని చెప్పేసి బాటిల్ వేసిండు. విషయం ఏంటంటే మల్లేష్ అనేటోడు ఒకడు ఉన్నాడు, మేము తాగుతుంటే ఆడు ఏడుస్తుండు. అరే ఎందుకు ఏడుస్తున్నారా అంటే ఏం చెప్తలేడు. అరే చెప్పురా బాయ్ ఏమవుతుంది అని అంటే ఏం చెప్తలేడు. అరే రుక్తా బైరి మారు, నీ ఏడు పాపుతావా గుంజి కొట్టాలా అంటే అప్పుడు చెప్పిండు, అన్న మా చెల్లెని ఒకడు ఏడిపించిండు అన్న.
సరేనా రేపు తెల్లారగా మాట్లాడదాం, తాగున్నాం కదా అంటే లేదు లేదు ఇప్పుడే పోదామని చెప్పేసి మా విజయ్ గారు ఒకడు ఉన్నాడు, ఆడన్నాడు, అన్న మనుషులే ఒకటి కాదు అన్న, పోదాం పదా అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. సరేనా భయ్ పోదాం పదా అని చెప్పేసి మేము ఒక 7 మంది మేము మెల్లగా ఎక్కడైతే ఎవరు ఏడిపించారో అక్కడికి మేము వెళ్తుండగా వీడు ఉండేకాడు ఉండకుండా బాటలు తీసి ఒక దుకాణంలో కొట్టిండు. ఆ సేట్ ఏం చేసిండంటే ఎవరో వచ్చిరని ఆయన దొంగలో లేకపోతే ఏందో మనకు తెలియదు, బీర్ బాటిల్ నా దుకాణంలో కొట్టిరని చెప్పేసి ధర్రం అని చెప్పేసి షట్టర్ వేసిండు. ఈయన షట్టర్ వేసిందని చెప్పేసి ఎవరో గొడవ చేస్తురని పక్కటోడు చికెన్ షాప్ ఒకడు ఉండే పాషా అని చెప్పేసి వాడు జర్రం అని చెప్పేసి షట్టర్ వేసిండు. వాడు షట్టర్ వేసిండు, అన్ని షట్టర్లు వేసుకుంటే జరా షట్టర్లన్నీ పడిపోయినాయి. హల్లెలూయా. అక్కడ ఎవరో ఒక పుకార్ లేపిరంటే అరే కోయికి ఆయిర భాయ్ బిహార్ సే, కోయికి ఆయిర భాయ్ మనల్ని వచ్చి కొట్టడానికి ఎవరు వచ్చిర్రా భాయ్, చాలా మంది వచ్చేసిర్రు, మళ్ళీ ఏమో చేశారా ఒక పుకార్ లేపారు. అప్పుడే ఏమంటారు ఊస అనుకుంటా కరెంట్ కూడా పోయింది. అప్పుడు మనల్ని ఎవరు గుర్తుపట్టేటోళ్ళు లేరుగా. స్తోత్రం. అప్పుడే ఇట్లనే ట్రాక్టర్లకి వెళ్ళి కొంతమంది దిగిర్రు, పనిచేసేటోళ్ళు ఉంటారు కదా, మహబూబ్ నగర్ నుండి కొంతమంది, పాలమూరు నుండి కొంతమంది కంకర్ పని చేసేటోళ్ళు సెవలు పట్టుకొని వస్తారు కదా, వాళ్ళు పనిచేసి గింపలు దింపుతున్నారు. ఎవరో మన ప్రాంతంలో వచ్చిరని చెప్పేసి ఒక గడపార తీసుకొని వచ్చి ఎవరో మా సేటును కొట్టిర్రా, మా దుకాణంలో ఉన్నటువంటి వారిని కొట్టిర్రా అని చెప్పేసి వాడు తీసుకొని వచ్చి చక్కగా గడపార తీసుకొని ధన్మ నెత్తిమే కొట్టిండు. కనబడతలే నాకు, ఇంతే, చెవులు వినబడతలేవు, థట్మని కొట్టేసిండు. ఇంకోటి ఇడ కొట్టిండు, తర్వాత ఇంకోటి ఇడ కొట్టిండు. అరే ఆగండి రాబట్టి ఒక్కటి ఆగుతాడా? స్తోత్రం. అరే నేను నువ్వు ఎవరైతే ఏంది, చీకటి ఉన్నది ఇక్కడ. నా మైండ్ బ్లాక్ అయిపోయింది, కళ్ళు కనబడతలేవు, చెవులు వినబడతలేవు, రక్తం అంతా గారుతుంది. మీకు నవ్వొస్తుంది కానీ ఆ పరిస్థితి భయంకరమైన పరిస్థితి. ఇక్కడికేంచి గుద్దుతున్నారు, ఇక్కడికేంచి కొడుతున్నారు, ఊపిరి ఆడతలేదు. ఒక్క మాట చెబుదామన్నా కూడా నా నోట్ల నుండి ఊపిరి కూడా రావట్లేదు. ఊపిరి బిగబెట్టేశాను. నాకు అర్థమైపోతుంది, దెబ్బల మీద దెబ్బలు పడుతున్నాయి. నువ్వు రౌడీ షీటర్ అయితేంది, నువ్వు బలవంతుడు అయితేంది, నువ్వు జంబియా పట్టుకుంటే అయితేంది, ఒక 50 మంది వచ్చి నువ్వు కొట్టి చంపేసారు అనుకో, దాన్ని దుమ్మి అంటారు, కేసు కూడా ఉండదు. స్తోత్రం. అన్నా నాకు మరణం నా కళ్ళారా నాకు చెప్తుంది నువ్వు చచ్చిపోతున్నావు అని. మరణం కళ్ళారా నేను గమనిస్తున్నా, నేను చచ్చిపోతా, నా ఊపిరి రాగుతలేదు, నన్ను దెబ్బల మీద దెబ్బలు కొడుతున్నారు, కింద పడిపోయిన గోడ పక్కన పడేసి తొక్కుతున్నారు, రాళ్ళేస్తున్నారు నా మీద. నాకు అర్థమైపోయింది నేను ఇక చచ్చిపోతానని. దేవునికి స్తోత్రం. కళ్ళు తెరిచి చూద్దామన్నా కూడా నా కళ్ళల్లో రక్తం నిండిపోయింది, ఎరుపు మసక కనబడుతుంది, నాకు ఏం కనబడతలేదు. ఇలా చూస్తున్నా, ప్రభువా ఏం చేయాలి నాకు అర్థమవుతలేదు. అప్పుడన్నాను, అయ్యా అమ్మ అంటే అమ్మొస్తుందా, అన్న అంటే అన్నొస్తాడా? ముందే చెప్పింది మా అమ్మ, అరే లంగల సోపు తిరగకరా, ప్రాబ్లంలో పడతావు అనని. స్తోత్రం. అరే తాగుబోతులు వద్దురా నాయన, ఎవరైనా తాగుబోతులు ఉంటే యేసునామములో మీ తాగుడు క్యాన్సల్ అవ్వను గాక, ఇప్పటి నుండి క్యాన్సల్ అయిపోవాలా. హల్లెలూయా, ఆమేన్. స్తోత్రం. గోడ పక్కన పడిపోయి ఉన్నా, కళ్ళు తెరిస్తే కూడా నాకేం లేదు. అప్పుడు నేను అడిగిన మా అమ్మ ఒక మాట చెప్తుండే, నాన్న యేసు దేవుడు శక్తిమంతుడు పెట్టాడు, ఆయన ప్రార్థన వింటాడురా, ఆయన నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన తప్పకుండా నేను బాగు చేస్తాడు బిడ్డ అని నాకు మా అమ్మ చెప్పేది. స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే నేను కింద పడిపోయి రక్తపు మడుగుల్లో ఉన్నానో అప్పుడు నేను అన్నాను, యేసయ్యా నన్ను కరుణించుమని. గట్టిగా చప్పట్లు కూడా. హల్లెలూయా. యేసయ్యా నన్ను కరుణించయ్యా, నన్ను కాపాడయ్యా అనగానే ఒక గొప్ప వెలుగు నా కళ్ళల్లో చక్కమని తగిలింది. నా రక్తపు మసకలో నుండి ఒక ప్రతిబింబాన్ని చూశాను. ఆ ప్రతిబింబము నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ. ఆ శిలువలో నుండి దేవుడు నాతో మాట్లాడాడు, ఇదిగో నీవు నా సొత్తువు, నేను నీ కొరకు నా ప్రాణం పెట్టాను, నీ కొరకు నా రక్తము చిందించాను, నీవు జనములకు ప్రవక్తవు అన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరణం స్తోత్రం కలుగును గాక. ఆ ముసలోని యుద్ధ మరణము నిలబడి ఈ ప్రపంచంలో అన్నిటికంటే బలమైనది ఏంటి? ఇనుమా? కాదు. చెప్పండి, ఇనుమా? కాదు. ఇనుము అగ్నిలో వేస్తే, ఇనుము అగ్నిలో వేస్తే కరిగిపోతుంది. అగ్ని కాదు. అగ్ని మీద నీళ్లు పోస్తే ఆరిపోతుంది. నీరా ఈ ప్రపంచంలో బలమైనది కాదు. ఎండ కొడితే ఎండిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సూర్యుడా ఈ ప్రపంచంలో బలమైన వాడు కాదు. మేఘాలు వస్తే అడ్డుపడిపోతాడు. మేఘాల బలమైనవి కాదు. మేఘాలు కొండకు రెండుగా చీలిపోతాయి. కొండలా
కొండను తుత్తునికలుగా చేసే మనమా బలవంతులము? ఈ ప్రపంచంలో అందరూ విర్రవీగుతున్నారు. డబ్బుందని, ధనముందని, జ్ఞానముందని, డాక్టర్ అని, యాక్టర్ అని, ఇదిగో నేను ఈ ప్రపంచాన్ని ఏలుతున్నానని విర్రవీగుతున్నారు. అయితే మరణం నీతో మాట్లాడుతుంది. ఇదిగో ఈ ప్రపంచంలో అన్నిటికంటే బలమైనది మరణమే. హల్లెలూయా. మరణం అప్పుడు ఆ ముసలంతో చెప్పింది ఏంటంటే, అరే ముసలోడా, ఈ ప్రపంచంలో అన్నిటికంటే మరణమని నువ్వు అనుకుంటున్నావు, బలమైంది మరణమని నువ్వు అనుకుంటున్నావు, అన్నిటినీ అన్వేషించావు, చూసావు. అయితే మరణమైన నేను నీకు ఒక సత్యం చెప్తా విను. ఈ ప్రపంచంలో అన్నిటికంటే బలమైనది మరణం కాదు, మరణమును గెలిచిన నజరేయుడైన యేసు క్రీస్తు. హల్లెలూయా. ఈ ప్రపంచంలో అన్నిటికంటే బలమైనది మరణాన్ని గెలిచిన మృత్యుంజయుడు, మరణమును గెలిచిన వాడు యేసుక్రీస్తు బలవంతుడు. ఆయన సమాధి తెరవబడింది. ఆయన తప్ప ఈ ప్రపంచాన్ని, ఈ లోక కళ్యాణం జరగాలంటే ఆయనే. హల్లెలూయా. మరణం నాకు చెప్పింది, ఒరేయ్ చచ్చిపోతావు, యేసు ప్రభుని తలుచుకో, బాగుపడతావు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ప్రపంచంలో అన్నిటికంటే బలమైనది మరణం. మరణాన్ని గెలిచిన వాడు యేసుక్రీస్తు. అందుకనే నేటి వరకు మీకులాగానే బెత్లెహేము అనేది ఒక పురం ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అక్కడ ఒక గొల్గోతా కొండ ఉన్నది. దేవునికి స్తోత్రం. అక్కడ యేసుక్రీస్తు ప్రభు సమాధి ఉన్నది. అది తెరవబడి ఉన్నది. అందులో ఆయన లేడు. ఆయన మరణమును జయించాడు. పునరుత్థానుడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు నేను రక్షించబడ్డానంటే అప్పుడు జడ్జి గారు నాతో వచ్చి చెప్పారు, బైబిల్ పట్టుకున్నావు, నీ కేసుని కొట్టేసినా. కేసు కొట్టేసింది ఎవరండి? దేవుడే. అంతకుముందు దేవుడు నాతో మాట్లాడాడు, దోషములను పరిహరించి ఉన్నాను, ప్రశస్త్రమైన వస్త్రముల చేత నేను నిన్ను అలంకరించుచున్నానని. హల్లెలూయా. చెప్పండి, ఈరోజు చెప్పండి, అన్నిటికంటే బలమైంది ఏంటి? మరణ పునరుత్థానుడైన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. ఆయన ద్వారా మనకేమొచ్చింది? కృప వచ్చింది. స్తోత్రం. హల్లెలూయా. మోషే ద్వారా మనకేమొచ్చింది? ధర్మశాస్త్రం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకేమొచ్చింది? కృప, సత్యములు వచ్చాయి. కృప నిన్నేం చేస్తుంది? నీతిమంతునిగా చేస్తుంది. హల్లెలూయా. నీవు ఏదో నీతిని సంపాదించుకోలేవు. దాన ధర్మాలు చేస్తే నీతి రాదు, జప తపాలు చేస్తే నీతి రాదు. నీవు జన్మతా పాపివే. నీ పాపం అలాగే ఉండవలసిందే. నువ్వు ఎన్ని పుణ్య స్నానాలు చేసినా, నువ్వు ఎక్కడికి పోయినా, ఏ ప్రాంతానికి పోయినా, లేకపోతే నువ్వు నీ దోషం కడుక్కోవడానికి ఏడికి పోయినా నీ దోషం పోదు. నీ దోషం అట్లుండాల్సిందే. అయితే కేవలం యేసుక్రీస్తు ప్రభు ఉచితమైన కృప చేత నీవు నీతిమంతునిగా చేయబడ్డావు. ఆయన రక్తం చేత కడగబడ్డావు. ఇప్పుడు నీవు నీతిమంతుడవే. హల్లెలూయా. నన్ను బట్టి నేను నీతిమంతుని కాదు, ఆ కృపామయుడైన యేసుక్రీస్తుని బట్టి నేను నీతిమంతుణ్ణి. అందుకే ఈ కృపా పండుగ. మీరు కృపను కలిగి ఉంటే పాపాన్ని అధిగమిస్తారు. మీరు కృపను కలిగి ఉంటే దాన్ని మీరు ఓడగొడతారు. మీరు కృపను కలిగి ఉంటే దేనైనా సాధించగలరు. అందుకనే కృప కాలపు అద్భుత పరిచర్యలను దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. గ్రేస్ పీరియడ్ సూపర్ న్యాచురల్ మిరకల్ మినిస్ట్రీస్. ఎప్పుడైతే కృపను కలిగి ఉంటావో అనుదినము అద్భుతం, అనుదినము సూచక క్రియలు, అనుదినము దేవుని మహిమ అభిషేకము నీలో కనబడుతుంది. హల్లెలూయా. ఎంతటి వారైనా సరే ఆయన కృప యొద్దకు వస్తే మారిపోతారు. హల్లెలూయా. చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంది నా ప్రియులారా. ఆయన కృపామయుడు, ఆయన దయామయుడు. స్తోత్రం కలుగును గాక. నేను మారిపోయాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. నా కేసు కొట్టేసిర్రు. జడ్జి గారు చెప్పేసి నా కేసు కొట్టేసిర్రు. అయితే కోర్టులో ఫైల్ ఉంటుంది, ఆ ఫైల్ నాకు ఇవ్వాలి. ఆ ఫైల్ నేను తీసుకొని పోయి అక్కడ ఒక కౌంటర్ ఉంటుంది, ఆ కౌంటర్లో ఇస్తే నాకు బెయిల్ మీద ఇచ్చిన డబ్బులు ఇస్తారు. ఆ డబ్బుల కొరకు ఆ ఫైల్ కావాలి నాకు. పోలీసు ఆయన ఇట్లా మెల్లగా నడుచుకుంటూ వస్తుండు. ఏమ్రా జడ్జి నీతో మాట్లాడిండు, నీ కేసు కొట్టేసిండు అన్నాడు. సార్ ఆ ఫైల్ ఇస్తే కానీ రా లోపలికి ఒక రూమ్, ఇట్లా ఒక రూమ్ ఉన్నది. ఆ రూమ్లో అన్ని ట్రంక్ పెట్టెలు ఉంటాయి. ట్రంక్ పెట్టెల మీద కూర్చొని 2 కాళ్ళు ఇట్లు ఒప్పుకుంటూ చెప్పు ఇప్పుడు అన్నాడు. చెప్పు ఇప్పుడు అంటే అర్థమైంది పైసలు కావాలన్నాడు, ఫైల్ కావాలంటే. ఇప్పుడు చెప్పు అన్నాడు. అందరూ అట్లా ఉంటారని అంటలేను, కొంతమంది ఉంటే ఉండొచ్చు. అంటే బైబుల్ ఓపెన్ చేసిన, ఇట్లా బైబుల్ ఓపెన్ చేస్తున్నా. ఎందుకంటే ఒక 50 రూపాయలు ఇట్లనే ఒక అమ్మ కోర్టుకు పోయేటప్పుడు, నాన్న ప్రార్థన చేసిపో నాన్న, కాలికి పుండైంది తగ్గుతలేదు, నువ్వు ప్రార్థన చేస్తే తగ్గుతుంది బిడ్డ అంటే, సరే అమ్మ అని చెప్పేసి కోర్టుకు పోయే ముందు ఆమె దగ్గర ప్రార్థన చేస్తే 50 రూపాయలు ఇచ్చింది. అందులో బైబుల్లో పెట్టుకున్నా. ఇక కోర్టులో
నా కేసు కొట్టేసిండు, ఈ ఫైల్ నాకు కావాలి, పోలీస్ ఆయన ఏమన్నా కోరుతున్నట్టుండని చెప్పేసి ఇట్లా బైబుల్ తీసుకుంటారే, ఏమ్రా బాయ్ బైబుల్ తీస్తున్నావు అన్నాడు. హల్లెలూయా. ఏమ్రా బాయ్ బైబుల్ తీస్తున్నావు అంటే, సార్ నేను ప్రార్థన చేస్తే ఒక అమ్మాయి పైసలు ఇచ్చింది సార్ 50 రూపాయలు, అది మీకు ఇద్దాము కూడా. చల్, నీ పైసలు నాకెందుకు రా బాయ్, ఇగో పొట్టు 500 అని నా జేబులో పెట్టి నా కొరకు ప్రార్థన చేయి, నేను కూడా క్రిస్టియన్నే అని అన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాకి ముక్కని ఇస్తుందా చెప్పండి? కాకి మాంసం ఇస్తుందా చెప్పండి? ఇస్తుందా? ఇవ్వదు. కానీ దైవజనుని కొరకు దేవుడు కాకితో మాంసమును రొట్టెను పంపించాడా లేదా? హల్లెలూయా. ఆ కాకి ఏ రీతిగానైతే రొట్టెను మాంసం ఇచ్చిందో, ఈ కాకి పైసలు ఇవ్వదు, కానీ ఈ కాకి కూడా పైసలు ఇచ్చేలాగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. కాకి అంటే ఎవరు? పోలీసుడే. హల్లెలూయా. ఆమేన్. దేవుడు నన్ను ఎంత పెద్దగా చేసిండో తెలుసా? పెంట కుప్పలలో నుండి లేవనెత్తి రాజసింహాసనముపై కూర్చుండబెట్టిండు. ఈరోజు విఐపి అసోసియేట్స్ అని చెప్పేసి ఒక పెద్ద కంపెనీ పెట్టాను. పెద్ద పెద్ద బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్, విల్లాస్ నేను కడతా. నేను బిల్డర్ని. హల్లెలూయా. విఐపి ఏ గ్రేడ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, కన్స్ట్రక్షన్ లిమిటెడ్ కంపెనీ పెట్టినా నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఇక్కడ ఉన్నా కదా వీడియో కెమెరా, టుడే 18 న్యూస్ ఛానల్, స్పేస్ లేకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇది మనదే ఛానల్. ఇది టుడే 18 న్యూస్ తెలుగు ఛానల్. నేషనల్గా దేవుడు తెలుగు ఛానల్, యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టడానికి అధికారం ఇచ్చిండు, సామర్థ్యం ఇచ్చిండు. ఇది దేవుని కృప వలననే. హల్లెలూయా. విఐపి బ్రాండ్స్ ఈవెంట్స్ అనే ఒక కంపెనీ పెట్టాను. ఈ రీతిగా అనేకులకు ఉపాధి కల్పిస్తూ, అనేకులకు చేయూతనిస్తూ దేవుడు పెంట కుప్పలో నుండి లేవనెత్తి ఉన్నతమైన శిఖరాగ్రిగా పెట్టాడు. అది దేవుని కృప. గట్టిగా చెప్పండి, దేవుని కృప. చెప్పండి, దేవుని కృప. చెప్పండి, దేవుని కృప. హల్లెలూయా. మీ అందరిపై దేవుని కృప వచ్చునుగాక. వేదికపై ఉన్నటువంటి అందరిపై దేవుని కృప వచ్చునుగాక. దేవుని కృపలో మీరు అందరూ కూడా పరిమళించుదురుగాక. హల్లెలూయా. నన్ను ఆహ్వానించి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, సాక్ష్యం చెప్పడానికి పిలిచిన దైవ సేవకులు పాల్ రాజయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, అన్న మీపై దేవుని కృప విస్తరిస్తుంది. రిసీవ్ యువర్ అనాయింటింగ్, రిసీవ్ యువర్ గ్రేస్, ప్రాస్పెరిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ ప్రాంతం అంతా మారిపోతుంది. ఈ ప్రాంతంలో అన్ని బిల్డింగులు చూపిస్తుంది. దేవుడు కృప ఉంది. హల్లెలూయా. బెత్లెహేం పురం అంటేనే బంగ్లాల పురం మారిపోతుంది. దేవునికి స్తోత్రం. మీరందరూ మీ చేతి పనులు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఇక మీదట ఇలా కాదు, ఇలా ఉండబోతున్నారు. హల్లెలూయా. మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియజేస్తున్నా. నన్ను భరించి మంచిగా మ్యూజిక్ కొట్టి తమ్ముళ్ళు మీ అందరికీ గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆస్వాదించును గాక. అలాగే పెద్దలు ఉన్నారు, ఇక్కడ రాజకీయ నాయకులు ఉన్నారన్న, దైవ సేవకులు ఉన్నారు, సీనియర్ పాస్టర్స్ ఉన్నారు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్.